Hi everyone, welcome to SRK English Academy. I'm back with a new lesson When Cities Were Nature's Heaven, Harini Nagendra. So let's know about Harini Nagendra. Harini Nagendra is an ecologist and professor of sustainability at Azim Premji University, Bangalore. సో ఆమె ఒక పర్యావరణవేత్త అలాగే ప్రొఫెసర్ ఆఫ్ సస్టైనబిలిటీగా పనిచేస్తున్నారు. సస్టైనబిలిటీ టీచింగ్ అంటే ఏంటంటే టు ప్రొటెక్ట్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ ది ప్లానెట్ అన్నమాట. సో రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించింది సస్టైనబిలిటీ. ఇది వేరియస్ ఏరియాస్ ఫీల్డ్స్ లో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, తర్వాత ఆల్టర్నేటివ్ ఎనర్జీ కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్స్ లో కానీ ఈ విధంగా ఆ సస్టైనబిలిటీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఈమె వర్క్ చేసింది. ప్రొఫెసర్ నాగేంద్ర ఈజ్ a recipient of a 2013 Eleanor Ostrom Senior Scholar Award for her research and practice on issues of the urban commons. సో ఈమె అర్బన్ కామన్స్ సంబంధించిన సమస్యల పైన రీసెర్చ్ చేసింది. అలాగే ఆ ఇష్యూస్ ని మీద ఆమె ఫోకస్ చేసింది. సో దీనికి గాను ఆమెకు 2013లో ఎలినార్ ఆస్టమ్ సీనియర్ స్కాలర్ అవార్డు వచ్చింది. సో అర్బన్ కామన్స్ అంటే ఏంటి అంటే షేర్డ్ రిసోర్సెస్ ఉంటాయి, పంచుకునే వనరులు ఉన్నాయి ఆ, పట్టణంలో. అటువంటి వాటిని కొలాబరేటివ్ గా నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ వేలో మేనేజ్ చేసేది, అంటే లాభాపేక్ష లేకుండా చూసుకునే వాటిని అర్బన్ కామన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్స్ కానీ, పబ్లిక్ స్పేసెస్ కానీ, అటువంటి వాటిని అర్బన్ కామన్స్ అంటారు. సో ఆమె ఫోకస్ అంతా కూడా దేనిపైన ఉందంటే బయోడైవర్సిటీ, ఇకాలజీ అండ్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ సస్టైనబిలిటీ, వీటిపైన ఆమె రీసెర్చ్ అంతా ఫోకస్ చేస్తూ ఉంది. జీవ వైద్యం, పర్యావరణము అటువంటి వాటిపైన. అలాగే సో ఆమె 150 పైగా రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసింది, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసింది. సో ఆమె న్యూస్ పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో బాగా రచయితగా పనిచేస్తారు. అలాగే షీఈ్ ఏ బ్లాగర్ కూడా, బ్లాగ్ ని కూడా రాస్తుంది. బ్లాగ్ లో కూడా తన అభిప్రాయాల్ని వెలిబుస్తుంది. సో ఈ ప్రజెంట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ఒరిజినల్ గా theconversation.com అనే వెబ్సైట్ లో ప్రచురితమైంది, పబ్లిష్ అయింది. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 25, 2017లో అయింది. సో ఇది మనకి ఆన్లైన్ లో కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ వెబ్సైట్ లింక్ ఇది మీరు క్లిక్ చేస్తే కంప్లీట్ టెక్స్ట్ మనకి ఆర్టికల్ కనిపిస్తుంది. సో ఈమె పాపులర్ బుక్ నేచర్ ఇన్ ద సిటీ, బెంగళూరు ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఇది చాలా పేరు పొందిన పుస్తకం ఇది. సో ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు 2016లో. సో షీ కోఆథర్డ్ సిటీస్ అండ్ కానోపీస్, ట్రీస్ ఆఫ్ ఇండియన్ సిటీస్ విత్ సీమా ముండోలి. సో ఈమె సీమా ముండోలి అనే ఆవిడతో కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. సిటీస్ అండ్ కనోపీస్, ట్రీస్ ఆఫ్ ఇండియన్ సిటీస్, ఇది 2019లో పబ్లిష్ అయింది. సో బెంగళూరు ఆర్ బెంగళూరు. సో ఈ బెంగళూరు అనేది ఇండియాస్ ఒక ఐటీ హబ్ అంటారు అనమాట. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇది ఒక హబ్. సో నేచర్ ఇన్ ద సిటీ, బెంగళూరు ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో ఈ పుస్తకాన్ని హరిణి నాగేంద్ర రాశారు. దీంట్లో బెంగళూరు సిటీకి సంబంధించి నేచర్ సంబంధించి డిస్కస్ చేస్తుంది ఇందులో మనకి. సో ఎప్పటి నుండి అంటే 6th సెంచరీ నుంచి ఈ ఇండియన్ సిటీ, ఈ బెంగళూరు సిటీ ఏ విధంగా ఉంది, దాని ఎకాలజికల్ హిస్టరీ ఏంటి, అంటే పర్యావరణ చరిత్ర ఏముంది అనేది లోతుగా ఏమే ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది. సో మనం ఏమనుకుంటామంటే చాలా వరకు నేచర్ కి సిటీస్ కి ఈ రెండు పూర్తి ఆపోజిట్, ఇది క్వైట్ ఆపోజిట్ అని అనుకుంటాము. కానీ నేచర్స్, సిటీస్ రెండు కో ఎగ్జిస్ట్ అయితే అనే విషయాన్ని ఈ పుస్తకంలో మనకు తెలియజెప్పారు. సో ఇన్స్క్రిప్షన్స్ ఆన్ స్టోన్ అండ్ కాపర్ ప్లేట్స్. సో ఇక్కడ స్టోన్ రాళ్ళపైన అలాగే కాపర్ ప్లేట్స్ పైన రాసిన రాతలు ఉన్నాయో, ఆ ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించి రైటర్ ఏం చెప్తుందంటే ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాపర్ ప్లేట్స్ పైన ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కానీ మనకి ఏం చెప్తుందంటే విలేజెస్ ఒకప్పుడు ఆ, పూర్వం ఎలా ఉండేది అంటే ఆ విలేజ్ కి ఖచ్చితంగా స్టార్టింగ్ పాయింట్ ఒక లేక్ లేదా ఒక వాటర్ ట్యాంక్, వాటర్ బాడీస్ అవి ఉండేవి. సో ఒక చెరువు లేదా ఒక సరస్సు, ఒక వాటర్ బాడీ ఉండేది ఖచ్చితంగా. సో అది విలేజెస్ ని కరువు కాలంలో కాపాడుతుందని చెప్పేసి ఈ ఈ- ఈ స్టోన్స్ పైన ఉన్న ఇన్స్క్రిప్షన్స్, కాపర్ ఇన్స్క్రిప్షన్స్ బట్టి అది తెలుస్తుంది, మనకి తెలిసింది. సో ఇంకేం చెప్తుందంటే హరిణి నాగేంద్ర, సో దీనివల్ల మనకి ఇంకేం అర్థమవుతుందంటే
అర్లీ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెంగళూరు సిటీకి గతంలో పూర్వం ఉన్న రెసిడెంట్స్ వాళ్ళకి ఈ మన నేచర్కి క్లోజ్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది దీని ద్వారా అని విషయాన్ని మనకి చెప్తున్నారు. అలాగే అప్పటి అర్లీ రెసిడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళు ఒక 3 డైమెన్షన్ ల్యాండ్స్కేప్ ని వాళ్ళు మెయింటైన్ చేశారు. సో దాంట్లో 3 డైమెన్షన్ అంటే 3 ఏంటివి? ఒకటి లేక్స్, తర్వాత దాని చుట్టూ సరౌండింగ్ ఇరిగేటెడ్ ల్యాండ్, దాని చుట్టూ మనము ఇరిగేట్ చేసే నీటిని పారించుకొని వ్యవసాయం చేసుకునే ల్యాండ్ ఉండేది. అలాగే దాని తర్వాత వెల్స్, బావులు ఉండేవి. బావులు మరియు చెట్లు ఉండేవి. ఇది ఒక 3 డైమెన్షన్ ల్యాండ్స్కేప్ ఉండేది అని ఈ వీటి ద్వారా మనకి ఆమె తెలుస్తుందని చెప్పారన్న విషయం. సో అలాగే ఇక్కడ డిక్లైనింగ్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఏంటి? ఏ విధంగా నీటి యొక్క లభ్యత తగ్గిపోయింది అనేది చూద్దాం. ఇట్లా మనమే ప్రజలు ఏ విధంగానే వాళ్ళు తగ్గించుకున్నారు రెసిడెన్స్ అనేది. సో నాగేంద్ర మనకి ఇక్కడ ఓపెన్ వెల్స్, లేక్స్ గురించి, సో ఓపెన్ బావులు అలాగే లేక్స్ గురించి విషయాలు మనకి చెప్తారనమాట బెంగళూరు సిటీ గురించి. ఈ సిటీలో సంపంగి లేక్, ఈ సంపంగి లేక్ ఏదైతే ఉందో ఈ చెరువు, ఆ సంపంగి లేక్ ఒకప్పుడు మంచి సిటీకి వాటర్ని అందించేది, బెంగళూరు సిటీకి మొత్తం కూడా. కానీ ఇప్పుడు ఏమైందంటే అది స్పోర్ట్స్ స్టేడియంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న పిక్చర్ కూడా అదే, సంపంగి లేక్ ను పూడ్చి ఒక స్పోర్ట్స్ స్టేడియం తయారు చేశారు ఇక్కడ. సో మొత్తం చెరువును పూడ్చేసి దాని పేరు శ్రీ కంఠీరవ స్టేడియం. ఇది 1997లో కట్టారన్నమాట. అంటే ఈ ప్లేస్ లో ఒక చెరువు ఉండేది గతంలో. ఈ చెరువే అందరికీ ఆ బెంగళూరు సిటీకి మొత్తం నీటిని సప్లై చేశారు. కానీ తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయి? 1997లో దాన్ని మొత్తం పూడ్చేసి ఒక కంప్లీట్ ఒక స్టేడియాన్ని నిర్మించాలి. దానివల్ల సోర్స్ ఆఫ్ వాటర్ పోయింది. మనకు నీరు లభించే వనరు కోల్పోయాం మనం. సో తర్వాత అప్పుడున్న రెసిడెంట్స్ ఓన్లీ ఈ వాటర్ పైనే కాకుండా గ్రీనరీ పైన కూడా దృష్టి పెట్టారు. వాళ్ళు ఎన్నో రకాల చెట్లను కూడా నాటారనమాట. సో తర్వాత సిటిజన్స్ నర్చరింగ్ నేచర్. సో వీళ్ళు ఎట్లా నేచర్ని కాపాడుకున్నారు గతంలో బెంగళూరు సిటీ ప్రజలు అంటే? సో వాళ్ళు ఒక గ్రీనరీని, ఒక చెట్టు నరికేస్తే ఇంకొక చెట్టును పెట్టడము, అట్లా గ్రీనరీ పెంచుకున్నారు వాళ్ళు. సో దాన్ని ఇంకేమన్నారంటే అక్కడ గుండెతోపు అన్నారు. ఆ గుండెతోపు అంటే ఒక స్మాల్ ల్యాండ్ లో అక్కడ ఫ్రూట్ ట్రీస్, ఫలాలకు సంబంధించిన చెట్లు, అలాగే అంటే జాక్ ఫ్రూట్ కానీ, మ్యాంగో ఫ్రూట్ కానీ, టెమరిండ్ చింత చెట్టు, మరి మామిడి చెట్టు, ఈ జాక్ ఫ్రూట్ చెట్లను వాళ్ళు నాటి ఆ విధంగా నేచర్ ను వాళ్ళు కాపాడుకున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్స్ బాగా పెరిగిపోయాయి పొల్యూషన్ వల్ల, చెట్లు నరికివేత వల్ల, డీఫారెస్టేషన్ వల్ల. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువైంది. గాలిలో బాగా కాలుష్యం పెరిగింది, కాలుష్యం పెరిగింది. సో ఈ విధంగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడం వల్ల, సోషల్ మీడియాలో చాలా మంది ఈ బెంగళూరు సిటీకి వచ్చిన ఇబ్బందుల్ని ఏకరు పెట్టడం వల్ల కొంత రెస్క్యూ కూడా జరిగింది. సో ఏంటి ఏం చేశారు అంటే అక్కడ సిటిజన్ మూవ్మెంట్ జరిగింది ఆ సోషల్ మీడియాలో. సో ఇది హొన్నమ్మ గోవిందయ్య అనే ఒక ఆవిడ ఈ బెంగళూరు ఎన్వైరన్మెంట్ కోసం, పర్యావరణం కోసం చాలా పోరాడింది. చివరికి గెలిచింది అనమాట. ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్కి వ్యతిరేకంగా ఆమె ఫైట్ చేసింది. సో దానికి సంబంధించి ఆమె గెలుపొందడం జరిగింది. ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా చాలా వరకు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్యమం కూడా మొదలైంది అనమాట. సో అదే సిటిజన్ మూవ్మెంట్, పౌర ఉద్యమం. సో మిగతాది మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం, సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరిన్ నాగేంద్ర బెంగళూరు సంబంధించిన ఒక పర్యావరణవేత్త. ఆమె 1997లో పిహెచ్డి తీసుకుంది. ఎక్కడి నుంచి అంటే IISc నుంచి. ఎందులో? ఇకాలజికల్ సైన్సెస్లో, పర్యావరణ శాస్త్రంలో తీసుకుంది. సో ఆమె రీసెర్చ్ అంతా కూడా బయోడైవర్సిటీ, ఇకాలజీ డెవలప్మెంట్, అర్బన్ సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేసింది. ఆమె ఒక 2013లో ఎల్నార్ ఆస్ట్రమ్ సీనియర్ స్కాలర్ అవార్డు కూడా పొందింది ఆమె రీసెర్చ్ సంబంధించి. ఆమె వెల్ నోన్ బుక్ మనం ఇప్పుడే చెప్పుకున్నాము, నేచర్ ఇన్ ద సిటీ, బెంగళూరు ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, 2016లో పబ్లిష్ అయింది. అలాగే ఇంకొక పుస్తకాన్ని సీమా మండోలి ఆమెతో కలిసి రాసింది, దాని పేరు సిటీస్ అండ్ కానోపీస్. సో ఇది ఎగ్జామినేషన్ పర్పస్ లో రాయబడిన సమ్మరీ మీకు. సో టెక్స్ట్ గురించి చూద్దాం. షీ డిగ్స్ ఇంటూ బెంగళూరుస్ పాస్ట్ ఇకాలజికల్ హిస్టరీ. సో ఈ ఆర్టికల్లో ఆమె
బెంగుళూరు యొక్క పర్యావరణ చరిత్ర ఏంటి? నేచర్ ఏ విధంగా ఉంది ఒకప్పుడు, 6th సెంచరీ నుంచి ఏ విధంగా ఉందనేది చూసింది. బిగినింగ్ 6th సెంచరీ CE. సో అది బాగా రీసెర్చ్ చేసిన పుస్తకము. నేచర్ ఇన్ ద సిటీ బెంగుళూరు ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ 2016. సో ఈ బుక్ దేనిపైన చెప్తుంది? ఎలాబొరేట్స్ ఆన్ హౌ ద డ్వెల్లర్స్ ఇన్ ద గార్డెన్ సిటీ అండర్స్టాండ్ దట్ నేచర్ అండ్ సిటీస్ కెన్ కోఎగ్జిస్ట్. సో ఇక్కడ గార్డెన్ సిటీ అంటే బెంగుళూరు లేదా బెంగళూరు. సో దీనికి గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. ఏ విధంగా నేచరు, పట్టణాలు కోఎగ్జిస్ట్ ఒకే దగ్గర ఉండగలుగుతాయి, ఆపోజిట్ కావు అని విషయాన్ని చూపిస్తున్నవి. కాన్స్టెంట్లీ ట్రై టు ప్రిజర్వ్ లేక్స్ అండ్ ట్రీస్. సో మన నీటి వనరులను కాపాడుకుంటూ చెట్లను పెంచుతూ ఏ విధంగా సిటీస్ అండ్ నేచర్ కోఎగ్జిస్ట్ అవుతాయి అనేది చూస్తుంది. నాగేంద్ర ఎగ్జామిన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సిటీ ఇంటూ మెట్రోపాలిటన్ సిటీ, ఇండియాస్ ఐటీ హబ్ విత్ ట్రాఫిక్ కంజెషన్, డిమినిషింగ్ లేక్స్, స్కై రాకెటింగ్ బిల్డింగ్స్. సో నాగేంద్ర ఈ పుస్తకంలో మనకి ఏం చూపిస్తుందంటే సిటీ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, మార్పు చెందింది, మెట్రోపాలిటన్ సిటీగా ఎట్లా మార్పు చెందింది, మెట్రో సిటీగా ఎట్లా మారింది అంటే ఇండియాస్ ఐటీ హబ్ అయింది అది. సో కానీ ఇప్పుడు ఏం జరిగింది? ట్రాఫిక్ కంజెషన్ ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే లేక్స్ డిమినిషింగ్, మొత్తం చెరువులన్నీ పూడ్చుకుపోయాయి, లేవు, చెరువులన్నీ పూడ్చేశారు. స్కై రాకెటింగ్ బిల్డింగ్స్, బాగా ఎత్తైన ఆకాశం కంటేట్టు అంతస్తుల బిల్డింగ్స్ నిర్మాణం చేశారు. సో తర్వాత యాక్ట్ ఆఫ్ కటింగ్ ట్రీస్ అన్నిటిని కూడా నరికివేశారు. ఏమని? రోడ్ను వైడ్ చేస్తున్నాం అనే పేరు పైన, అర్బన్ డెవలప్మెంట్, పట్టణంని అభివృద్ధి చేస్తున్నాం అనే పేరు పైన చెట్లను కూడా నరికివేశారు. ఇటువంటి మార్పు జరిగింది అని చెప్తున్నారు. సో షీ డెమాన్స్ట్రేట్ దట్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆన్ స్టోన్ అండ్ కాపర్ ప్లేట్ షో దట్ ఎర్లీ రెసిడెంట్స్ హ్యాడ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ నేచర్ అండ్ మెయింటైన్ ఏ 3 dimensional landscape consisting of the lakes, the surrounding irrigated and dry land, the wells above and the trees below. సో ఇక్కడ ఏమే కాపర్ స్టోన్స్ పైన, కాపర్ ప్లేట్స్ పైన, స్టోన్స్ పైన ఉన్న రాతల్ని, ఇన్స్క్రిప్షన్స్ రాతల్ని చూసి ఏం తెలుసుకున్నారంటే నేచర్ కి, తర్వాత ఇక్కడ ప్రజలు చేసిన ఒక 3 dimensional ల్యాండ్స్కేప్, ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి సంబంధం ఉంది. ఏంటి అంటే వాళ్ళు ముందు లేక్స్ ఉన్నాయి, ఆ లేక్స్ చుట్టూ ఈ మనం వ్యవసాయం చేసే భూమి ఉంది, డ్రై ల్యాండ్ ఉంది. ఆ తర్వాత వెల్స్ ఉన్నాయి, సో ట్రీస్ కిందగా ఉన్నాయి. ఈ విధమైన ఒక 3 dimensional స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు నేచర్ ని కాపాడుకుంటూ వచ్చారనే విషయాన్ని మనకి చెప్పారు ఈ ఆర్టికల్లో. సో డిక్లైనింగ్ సోర్స్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ నాగేంద్ర ఏం చెప్పారంటే ఓపెన్ వెల్స్, లేక్స్ అన్ని కూడా విషయాలు అప్పుడు 6th సెంచరీ ఏ విధంగా ఉన్నాయి బెంగళూరులో. అలాగే ఇక్కడ సంపంగి లేక్ గురించి చెప్తారు. ఆమె సంపంగి లేక్ ఏ విధంగా మారిపోయింది అంటే ఒకప్పుడు బెంగళూరు సిటీకి సప్లై చేసేది వాటర్, కానీ ఇప్పుడు ఏం చేశారు? దాన్ని స్పోర్ట్స్ స్టేడియంగా మార్చారు. నేను ఇంతకు ముందే దాని పిక్చర్ చూపించాను మీకు, స్పోర్ట్స్ స్టేడియం. సో లేక్ వాజ్ వర్షిప్ యాజ్ గాడెస్ అండ్ రిచువల్స్ వాజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద మాన్సూన్. సో సీజన్ రాగానే లేక్స్ ను మనము ఆ, పూజించేది, దేవతలుగా పూజించేది, అంటే చెరువులను పూజించేది, అటువంటి రిచువల్స్ చాలా ఉన్నాయి. కానీ ఈ సాక్రెడ్ లేక్స్, ఈ పవిత్రమైన చెరువులు ఏమయ్యాయి అంటే డికే, రాను రాను క్షీణించిపోయాయి. తర్వాత పొల్యూట్ కూడా అయ్యాయి, పొల్యూటెడ్ విత్ స్యూయేజ్ అండ్ గార్బేజ్ వెన్ వాటర్ వాజ్ సప్లైడ్ త్రూ పైప్ లైన్స్. సో వాటర్ ను పైప్ లైన్స్ తో సప్లై చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మురికి, సుయేజ్ అండ్ గార్బేజ్, చెత్త అంతా కూడా దాంట్లోకి చేరింది. సో అర్లీ రెసిడెంట్స్ ఫోకస్ నాట్ ఓన్లీ ఆన్ వాటర్ బట్ ఆల్సో ఆన్ గ్రీనరీ. అంతకుముందు ఉన్న పూర్వీకులు అప్పుడు నీటిపైనే కాకుండా వాళ్ళ ఫోకస్ గ్రీనరీ పైన కూడా ఉంది, అంటే చెట్లను కూడా నాటారు. సో ఆ సెటిల్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, గ్రీనరీ ఎట్లా పెంచారంటే దాన్ని గుండెతోపు అన్నారు. సో గుండెతోపు అంటే ఒక ఖాళీ ల్యాండ్, ఆ కొంత ల్యాండ్, ఆ ల్యాండ్ లో కొన్ని ఫ్రూటింగ్ ట్రీస్, ఫలాన్ని ఇచ్చే చెట్లు పెట్టారు. అలాగే జాక్ ఫ్రూట్స్, అవి ఏంటి అంటే జాక్ ఫ్రూట్, మ్యాంగో, టమరండ్. సో జాక్ ఫ్రూట్, తర్వాత మామిడి, అలాగే చింత, ఈ చెట్లను పెంచారు అనమాట. ఆ విధంగా వాళ్ళు నేచర్ను, గ్రీనరీని కాపాడుకున్నారు ఒకప్పుడు. సిటిజన్స్ నర్చరింగ్ నేచర్. సో ఆఫ్టర్ బ్రింగింగ్ వాటర్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్, పీపుల్ ఇన్ బెంగళూరు ఫర్గాట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దర్ లోకల్ వాటర్ బాడీస్. సో బయట నుంచి వాటర్ తెచ్చుకోవడం వల్ల, పైప్ లైన్ నుంచి వాటర్ రావడం వల్ల వాళ్ళు అక్కడున్న లోకల్ వాటర్ బాడీస్ ని, అంటే చెరువులను పట్టించుకోవడం మానివేశారు. సో స్టడీ హ్యాస్ షోన్ దట్ బెంగళూరు స్టిల్ నీడ్స్ వాటర్ వెరీ మచ్. సో ఈమె యొక్క రీసెర్చ్ ఏం చెప్తుందంటే బెంగళూరుకి ఇంకా నీటి అవసరం ఉంది. ద సిటీ హ్యాస్ గ్రోన్ ఎనఫ్ దట్ పైప్డ్ వాటర్ ఫ్రమ్ డిస్టెంట్ రివర్స్ కెన్ నో లాంగర్ సప్లై ఆల్ ఇట్స్ నీడ్స్. సో ఇక్కడ ఈ ఈ పట్టణానికి పైప్ ద్వారా వచ్చిన నీరు ఏమాత్రం కూడా సరిపోదు. Successive rulers from 16th century onwards and common citizens planted millions of trees over centuries. సో 16వ శతాబ్దం నుంచి మొదలుకొని అప్పటి పాలకులందరూ కూడా ఈ మరియు వాళ్ళకి సామాన్య ప్రజలందరూ కూడా కొన్ని వేల చెట్లను నాటారు సంవత్సరాల తరబడి. సో ఈచ్ సెటిల్మెంట్ వాజ్ గ్రీన్డ్ విత్ గుండెతో,
గుండెతో ఇస్తే ల్యాండ్ కామన్లీ ప్లాంటెడ్ విత్ ఫ్రూటింగ్ ట్రీస్, జాక్ ఫ్రూట్, మ్యాంగో అండ్ టామరిన్. సో ఇంతకుముందు ఈ విషయం చెప్పాను. దీని వల్ల ఏమవుతుంది అంటే వాటి షేడ్ ఇస్తుంది, నీడని ఇస్తున్నాయి, పండ్లు ఇస్తున్నాయి, ఫైర్‌వుడ్ కలపను కూడా ఇస్తున్నాయి వండుకోవడానికి, కుకింగ్. గ్రేజింగ్ మెటీరియల్ పశువులు తినడానికి కూడా ఆహారంగా పనికొస్తున్నాయి క్యాటిల్‌కి. అండ్ అకేషనల్లీ టింబర్ యాస్ వెల్, కొంత కలప కూడా వస్తుంది. సో ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రీనింగ్ కంటిన్యూడ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ టు లేట్ 20th సెంచరీ. సో ఈ ప్రాక్టీస్, గ్రీనింగ్ అనే ప్రాక్టీస్ అంటే పచ్చదనాన్ని పెంచడం అనే ఒక ప్రాక్టీస్ బ్రిటిష్ రూల్ నుంచి మొదలుకొని 20వ సెంచరీ వరకు బాగానే నడిచింది. సో సోరింగ్ టెంపరేచర్స్ అండ్ రైజింగ్ ఎయిర్ పొల్యూషన్. సో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే పెరుగుతున్న కాలుష్యం. సో నేచర్‌కి, డ్వెల్లర్స్‌కి అంటే నివాసం ఉన్న ప్రజలకి ఇక్కడ 21st సెంచరీలో బంధం చాలా వరకు తగ్గిపోయింది. వీకెన్ అయింది, తగ్గింది. ట్రీస్ వర్ ఫెల్డ్ ఫర్ రోడ్స్ అండ్ అదర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్. సో అభివృద్ధి పేరు పైన, రోడ్లు వెడల్పు చేస్తున్నామనే పేరు పైన చెట్లన్నీ కొట్టేశారు. సిటిజన్స్ రియల్ దట్ కనెక్షన్ బిట్వీన్ ఫ్యూవర్ ట్రీస్ అండ్ ద సోరింగ్ టెంపరేచర్ యాజ్ ద సిటీ బికమ్ హాటర్. సో ఈ పట్టణం బాగా వేడిగా మారిపోవడం వల్ల, టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల అక్కడున్న ప్రజలకి ఏమర్థమైందంటే, సిటీలో ప్రజలకి ఇక్కడ ఈ తక్కువ చెట్లు ఉండడం వల్ల టెంపరేచర్ పెరుగుతున్న విషయం వాళ్ళకి అర్థమైంది. సోషల్ మీడియా టు ద రెస్క్యూ. సోషల్ మీడియా యొక్క పాత్ర చూద్దాం. ఇన్ ద 21st సెంచరీ హొన్నమ్మ గోవిందయ్య, ఈ హొన్నమ్మ గోవింద అనే ఒక 90 ఇయర్ ఓల్డ్ ముసలావిడ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేసింది. ఎందుకు? ప్రొటెక్ట్ ఏ లోకల్ పార్క్ అండ్ వన్ ద కేస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో లోకల్ పార్క్ను ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి ఆమె సుప్రీం కోర్టు వరకు వెళ్ళి అక్కడ కేసు గెలిచింది. సో సిటిజన్స్ ప్రొటెస్ట్ ఫోర్స్ ద గవర్నమెంట్ టు విత్డ్రా ఇట్స్ డిసిషన్ టు బిల్డ్ ఏ స్టీల్ ఫ్లైఓవర్. అలాగే ఆ, పట్టణం యొక్క పౌరులు ఆ, నిరసన తెలిపారు. ఏమని? గవర్నమెంట్ యొక్క స్టీల్ ఫ్లైఓవర్ కట్టడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే దానివల్ల ఏమైతుంది, థౌసండ్స్ ఆఫ్ ట్రీస్ ను వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు, నాశనం చేస్తారు, కట్ చేస్తారు. కాబట్టి స్టీల్ ఫ్లైఓవర్ వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా చాలా వరకు మూవ్‌మెంట్ జరిగింది. సిటిజన్ మూవ్‌మెంట్ జరిగింది. దీస్ మూవ్‌మెంట్స్ ఆర్ సపోర్టెడ్ బై సోషల్ మీడియా. ఈ మూవ్‌మెంట్స్ అన్ని కూడా సోషల్ మీడియా సపోర్ట్ చేసింది. ఫర్ ద ఫ్యూచర్ వన్ కెన్ లెర్న్ ఫ్రమ్ బెంగళూరు విచ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఓవర్కమ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సచ్ అన్‌బ్యాలెన్స్డ్ అర్బన్ ప్లానింగ్. సో భవిష్యత్తులో ఈ పట్టణాన్ని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, ఈ అన్‌బ్యాలెన్స్డ్ అర్బన్ ప్లానింగ్ ఏ విధంగా, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలి, విచ్ హాస్ సక్సెస్‌ఫుల్లీ ఓవర్‌కమ్. ఏ విధంగా అయితే బెంగుళూరు సమస్య నుంచి అధిగమించిందో దీని నుంచి మనం నేర్చుకోవచ్చు.